పార్టీలో చేరారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన విజయలక్ష్మి దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాసేపట్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున కడియం కావ్య బరిలో ఉంటారని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత, కాసేపటి క్రితమే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన సందర్భంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి కాసేపట్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి, కడియం కావ్య వారిద్దరు కూడా మంత్రుల క్వార్టర్స్ లో అంటే కడియం శ్రీహరి నివాసం అక్కడే ఉంటున్నారు. అక్కడే ముఖ్యమైన అంచనలతో అంతా కూడా సమావేశం కావడం జరిగింది. వారందరితో చర్చించి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకత అంశాలన్నిటి కూడా ముఖ్యమైన కార్యకర్తలకంతా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అధికార పార్టీలో పోతేనే అభివృద్ధి చేయగలుగుతామనే అంశంతో పాటు నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి పార్లమెంటు లో బరిలో దిగే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా కడియం శ్రీహరిని బరిలో దిగాలని మొదట్లో భావించారు. ఈ అంశాన్ని కూడా కార్యకర్తలతోటి డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కడియం శ్రీహరి మాత్రం తాను కాకుండా తన కూతురే పార్లమెంట్ బరిలో నిలపడానికి ఆయన చిరవిధ ప్రయత్నం చేస్తున్నారు. అతని కూతురుకు మాత్రమే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అదే అంశాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలకంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలందరితోటి కూడా ముఖ్యమైన కార్యకర్తలతోటి ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత అక్కడే కండువా కప్పుకోబోతున్నారు. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్య కూడా పార్టీలో చేరుతున్నారు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్యను పరిలో దింపాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా అందరి నేతలతోటి డిస్కషన్ చేసి ముఖ్యమైన నేతలకంతా కూడా అదే దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు వరంగల్ కు సంబంధించిన ముఖ్యమైన నేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకున్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలను కూడా నివాసానికి పిలిపించుకొని నెక్స్ట్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యూహాన్ని అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకుంటున్న అంశాలు కానీ అదేవిధంగా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా అందరికీ నచ్చజెప్పి కలిసికట్టుగా పనిచేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో వరుసగా సమావేశాలు పెట్టుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలతో అందరూ కూడా సమావేశం ముగిసిన నేపథ్యంలో నేరుగా మరి కాసేపట్లో కడియం శ్రీహరి వారి కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలతోటి మంత్రులతో జిల్లాకు సంబంధించిన మంత్రితోటి కూడా మాట్లాడి నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ అంశానికి అంటే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి కూడా నేతలతోటి మరోసారి కూడా సమావేశమై కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ అంశాన్ని ఫర్దర్ గా నెక్స్ట్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యూహాన్ని అనుసరించాల్సిన వ్యూహాన్ని గెలుపుకు సంబంధించిన అంశంతో పాటు నెక్స్ట్ అంటే ఈ మొత్తం తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్న ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఏ విధంగా గెలవాలనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కాబట్టి అందులో భాగంగా వరంగల్లో అత్యధిక స్థానాలు మొత్తం ఎమ్మెల్యే ఎక్కువ స్థానాలు గెలుపొందింది కాబట్టి ఉమ్మడి జిల్లాలో అక్కడ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే వరంగల్ పార్లమెంట్ తో పాటు మహబూబాద్ పార్లమెంట్ కు సంబంధించిన అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావించడం జరిగింది. వీటిని ఖచ్చితంగా గెలవాలి, ముఖ్యమైన నేతలంతా కూడా సీరియస్ గా తీసుకొని పనిచేయాలని చెప్పేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రికి ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కడియం శ్రీహరి వచ్చిన తర్వాత మరోసారి వారితో చర్చించి ఫర్దర్ స్టెప్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతాప్, అంటే లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు సంబంధించి సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? వాస్తవానికి వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం శ్రీహరిని బరిలో దింపితే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లయితే అదే ఎమ్మెల్యే స్థానానికి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడానికి పార్టీ అంగీకారంగా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కడియం శ్రీహరి మాత్రం ఈ విషయంలో తన కూతురికే పార్లమెంట్ టికెట్ ఇవ్వండి, మరోసారి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చర్చించుకొని కావ్యకైతే అందరు కలిసి పనిచేయడానికి సంబంధించి కూడా మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా అదే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కావ్యకు గెలుపు కోసం పనిచేయాలి, కావ్యకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం కూడా ఉంది కాబట్టి ఈ సమావేశంలో రేపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేరడానికి వారి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వాస్తవానికి కడియం శ్రీహరి కానీ కూతురు కావ్య కానీ ఇద్దరు కానీ 1-2 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నప్పటికీ రేపు
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వారిని పార్టీలో జాయిన్ చేసుకుని వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి నేతలను కూడా ఒకవైపు జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి అంటే పిసిసి అధ్యక్షుడు కూడా అతనే ఉన్నారు. కాబట్టి ముఖ్యమైన నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమైన నేతలందరూ కూడా తన నివాసానికి పిలిపించుకుని వారితో సంప్రదింపులు చేసి వారిని అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద వారి మరి కాసేపట్లో వచ్చిన తర్వాత వారిని కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పిన తర్వాత వారి రేపు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.